కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓపులేషు దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బద్వేలు పట్టణంలో దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు, వైకల్య శాతం తగ్గింపు, ఉచిత బస్సు పాస్ల విషయంలో సమావేశం నిర్వహించారు. సిపిఐ నేతలు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకంగా ఎద్దేవా చేసి దివ్యాంగులకు న్యాయం జరగాలని, సంక్షేమ పథకాలలో ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ బద్వేలు పట్టణ కార్యదర్శి పి బాలు, బద్వేల్ ఏరియా కార్యదర్శి వర్గ సభ్యులు పివి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వారి యొక్క సమస్యల పరిష్కార సాధన కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు కోరేటువంటి కోరికలు గొంతెమ్మ కోరికలేం కాదు, చిన్నపాటి కోరికలే కోరుతూ ఉన్నారు. మరి ఈరోజు సమాజానికి వివక్షకు గురేటువంటి వాళ్ళు, మరి సమాజంలో ఒక చిన్న చూపు చూసేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మరి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాలే ఆదుకోవాలి. కానీ ప్రభుత్వాలు దాని నుండి వైదొలుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటికే ఉన్నటువంటి పింఛన్లన్నీ కూడా మరి వాళ్ళకు అనర్హులని చెప్పేసి వాళ్ళపైన వేటు వేస్తూ రకరకాలైన పద్ధతుల్లో వాళ్ళ శాతాన్ని తగ్గిస్తూ మొత్తం కూడా పింఛన్లు మొత్తం తొలగిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి చర్య కాదు. మరి అదే మాదిరిగా ఈరోజు దాంతోపాటు ఈరోజు కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళల్లో వాళ్ళ పిల్లలు పెరుగుతూ ఉన్నారు. కనీసం ఉండటానికి, నివాసం ఉండటానికి ఎక్కడా కూడా 2 సెంటీమీటర్ స్థలం లేదు. ఒక ఖాళీ ఏదైనా ఏర్పాటు చేయండి బాబు. ఈ బద్వేలు పట్టణంలో వేలాది మంది ఈరోజు ఎక్కడెక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు. మరి వికలాంగులకు ఒక ఖాళీ ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రభుత్వాల చుట్టూ పలు దఫాలుగా తిరిగి అర్జీలు పెట్టి ఎన్ని చేసినా కూడా ఒక్క పట్టా ఇచ్చిన దాఖలాలు లేవు. పైపెచ్చు వాళ్ళే ఏదైనా పోయి ప్రభుత్వ భూములు ఎక్కడ చూసుకుని గుడిసెలో ఏమైనా వేసుకుంటే వాళ్ళపై అన్ని కూడా తొలగించి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి రకరకాల పద్ధతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఏం తప్పు